ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మహాజాతకం గురించి తెలుసుకుందాం. తులారాశి వారి ఈ వీడియోను ఒక సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని మహా అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. ఎన్నో రోజులుగా, ఎన్నో ఏళ్లుగా మీ మనసులో లోతుగా దాచుకున్న ఒక తీరని బాధ, ఒక మానసిక టెన్షన్, ఒక సుదీర్ఘమైన ఎదురుచూపు ఇప్పుడు ఒక క్షణంలో ముగియబోతుంది. ఈ రాబోయే 24 గంటల కాలగమనంలో మీరు వినబోయే ఆ 3 మహా శుభవార్తలు మీ జీవిత దిశనే సంపూర్ణంగా మార్చేసే మహాశక్తిని కలిగి ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని చులకనగా చూసిన వారు, మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు మీ అసలు విలువ తెలుసుకోబోతున్నారు. ఎక్కడైతే ఆగిపోయిందో ఆ పని ఇప్పుడు వేగంగా కదలబోతుంది. మీ ఇంట్లో సంతోషకరమైన శుభవార్త మారుమోగుతుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాల సంచారం అత్యంత అరుదైన విధంగా ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలతో కలిసి వస్తుంది. బుధుడు మరియు గురుడు కలిసి మీ అదృష్ట ద్వారాలను బార్లా తెరవబోతున్నారు. కానీ ఒక అత్యంత ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు చేసే ఒక చిన్న పొరపాటు లేదా ఒక చిన్న తప్పు మీకు రావాల్సిన అఖండ అదృష్టాన్ని ఆలస్యం చేయవచ్చు. అలాగే మీరు వెళ్లవలసిన ఒక పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం, మీరు ఆచరించవలసిన ఒక శక్తివంతమైన పరిహారం మీ దరిద్రాన్ని పాలద్రోలి జీవితాన్ని పూర్తిగా మార్చివేయవచ్చు. అందుకే ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి అక్షరం చాలా శ్రద్ధగా వినండి. ఈ వీడియోలో మీకు తులారాశి వారి అసలు అంతర్గత స్వభావం, ఈ రాబోయే 24 గంటల గ్రహ స్థితిగతులు, 3 పెద్ద శుభవార్తలు, మీ ఉద్యోగం, సంపద, కుటుంబం మరియు ప్రేమ విషయంలో రాబోయే గొప్ప మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే చివరిలో ఒక అత్యంత శక్తివంతమైన పరిహారం. ఇవన్నీ కూడా ఒక పదం కూడా తగ్గకుండా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి తులారాశి వారి వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో జరిగేది ఏది సామాన్యం కాదు. ఇది మీ అదృష్టం తిరిగే సమయం అని చెప్పవచ్చు. మరి స్నేహితులారా, ఎవరైతే పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై పరమేశ్వర అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ కష్టాలు, బాధలు అన్ని కూడా ఆ భగవంతుడి కృపా కటాక్షాలతో అన్ని తీరిపోతాయి. మరి స్నేహితులారా, తులారాశి వారి గురించి ఒక గొప్ప విషయం ఏమిటంటే మీరు మీ బాధను ఎవరి ముందు బయట పెట్టరు. ఎంత కష్టం వచ్చినా, కొన్నంత ఆపద వచ్చినా లోపలే భరిస్తారు. బయటకు చూస్తే చాలా కఠినంగా, కోపంగా, ఎవరిని పట్టించుకోనట్లుగా కనిపిస్తారు. కానీ మీ మనసులో మాత్రం కుటుంబం మీద, పిల్లల మీద, మీకు దగ్గరైన వాళ్ల మీద కూడా అనంతమైన ప్రేమ ఉంటుంది. మీరు ఎప్పుడు ఎవరికైనా హాని చేయాలని ఆలోచించరు. మీ వల్ల ఎవరికైనా ఉపయోగం జరిగితే చాలు అని భావిస్తారు. కానీ ఈ మహా మంచితనాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. మీరు ఎంత చేసినా తగిన గుర్తింపు రాకపోవడం వల్ల కొన్నిసార్లు చాలా బాధపడుతుంటారు. తులారాశి వారు ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేస్తుంటారు. చిన్న పని అయినా కూడా 10 సార్లు ఆలోచించి చేస్తారనమాట. అందుకే కొంతమంది మిమ్మల్ని నిదానంగా ఉన్నారని అంటారు. కానీ నిజానికి మీరు తొందరపడి తప్పు చేయడం ఇష్టపడరు. మీకు శుభ్రత అంటే చాలా ఇష్టం. ఇంట్లో అయినా పనిలో అయినా క్రమం ఉండాలని కోరుకుంటారు. ఎవరో అబద్ధం చెప్పినా, మోసం చేసినా మీ అంతర్జ్ఞానంతో వెంటనే గుర్తిస్తారు. ఎందుకంటే మీరు మనుషుల మనసు అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. కానీ తులారాశి వారి పెద్ద బలహీనత ఏమిటంటే ఎక్కువ ఆలోచించడం. ఒక చిన్న విషయం జరిగిన దాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటారు. రాత్రిళ్లు నిద్ర లేకుండా ఆలోచించే స్వభావం మీలో చాలా మందికి ఉంటుంది. మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాయన్నమాట. మీరు బయట నవ్వుతూ కనిపించినా సరే లోపల చాలా టెన్షన్, బాధతో ఉంటారు. మరి రాబోయే 24 గంటల మార్పులు ఏమిటి అంటే ఈ రాబోయే 24 గంటల్లో మీ ఆలోచనలో ఒక పెద్ద మార్పు అయితే వస్తుందని చెప్పవచ్చు. ఇంతకాలం మీ మనసును బాధ పెట్టిన విషయం నుంచి బయటపడే సమయం దగ్గర పడుతుంది. మీ విలువను గుర్తించని వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీరు చేసిన మంచిని గుర్తు చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు కూడా ఇప్పటి నుండి మీ సలహాలు తీసుకునే స్థితికి వస్తారు. తులారాశి వారికి ఈ రాబోయే 24 గంటలు సాధారణ సమయం కాదు. ఇవి మీ అదృష్టాన్ని మెల్లగా మేల్కొల్పే గంటలని చెప్పవచ్చు. తులారాశి వారి క్షణం నుండి మీ జీవితంలో ఒక మంచి మార్పు ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం ఇప్పుడు మీకు దగ్గరవుతుంది. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. మరికొందరికి డబ్బు సమస్య నుండి బయటపడే అవకాశం కావచ్చు. ఇంకొంతమందికి కుటుంబంలో ఉన్న ఒక పెద్ద టెన్షన్ తొలగిపోవచ్చు. ముఖ్యంగా
ముఖ్యంగా గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి ఇప్పుడు తగ్గడం ప్రారంభమవుతుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు ఆనందం కలిగించే వార్త అయితే వినే అవకాశాలు బలంగా కనిపిస్తుంది. ఇంతకాలం ఆగిపోయిన పని ఒకసారిగా ముందుకు కదులుతుంది. మీరు ఇది ఇక జరగదు అని అనుకున్న పని కూడా ఇప్పుడు జరగబోతుంది. చాలా మంది తులారాశి వారి గతంలో ఎవరికో సహాయం చేసి ఉంటారు, కానీ ఈ సమయంలో మీకు తిరిగి ఏమీ రాలేదు. ఇప్పుడు అదే మంచితనం మీకు తిరిగి ఫలితంగా రావడం ప్రారంభమవుతుంది. కొంతమందికి అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, మరి కొంతమందికి కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి మాట్లాడడం మొదలవుతుంది. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి కూడా మంచి సంబంధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశించిన చోటు నుండి సమాచారం అయితే రాబోతుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాట వల్లే ఒక మంచి అవకాశం మీ జీవితంలోకి రావచ్చు. ఈ సమయంలో ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి. కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది, కానీ మీరు ప్రశాంతంగా ఉంటే పరమేశ్వరుడి కృప మీ మీద బలంగా పనిచేస్తుంది. ఈ సమయంలో ఉదయం లేవగానే పరమేశ్వరుడి పేరు చెప్పి ప్రారంభిస్తే రోజంతా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ మొదటి శుభవార్త మీ జీవితంలో ఒక కొత్త ఆశను తీసుకురాబోతుంది. గ్రహస్థితి మరియు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తులారాశి వారు ఈ రాబోయే 24 గంటల గ్రహస్థితి మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బుధుడు మీ రాశిపై శుభప్రభం చూపిస్తున్నాడు. బుధుడు అంటే తెలివితేటలన్నమాట, వ్యాపార నిర్ణయ శక్తి. అందుకే ఈ సమయంలో మీరు తీసుకుని కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే స్థాయికి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకాలం గందరగోళంగా ఉన్న విషయాల్లో కూడా ఇప్పుడు స్పష్టత వస్తుంది. మీరు ఏం చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అన్నది అర్థమవుతుంది. గురుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. దూరంగా ఉన్న బంధువులు మళ్లీ దగ్గరవుతారు. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి ఉన్నా చివరికి అదే మీకు మంచి ఫలితానైతే అందిస్తుంది. మీరు గతంలో ఎంత కష్టపడ్డారో ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్న అపోహలు తొలగిపోయి మీ నిజాయితీని గుర్తించే పరిస్థితులు వస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విదేశీ యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన పని ప్రారంభిస్తే అది భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చనమాట. ఈ రాబోయే 24 గంటల సమయం తులారాశి వారికి చాలా శుభప్రదంగా కనిపిస్తుంది. కానీ ఈ సమయంలోనే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చిన్న విషయానికి బాధపడడం, ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం మానుకోవాలి. పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఒక కొత్త దారిని చూపించబోతున్నాడు. మీరు గతంలో కోల్పోయిన గౌరవం, ఆనందం, ధైర్యం మళ్లీ తిరిగి వచ్చే సమయం ఇది. ఈ సమయంలో మీరు వెళ్లే ఒక పరమేశ్వరుడి దేవాలయం, మీరు చేసే ఒక చిన్న ప్రార్థన కూడా మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. ముఖ్యంగా గణపతి స్వామిని దర్శించుకొని ఆకుపచ్చ వస్త్రదానం చేస్తే మీ అదృష్టం మరింత బలపడుతుంది. తులారాశి వారి మీ జీవితంలో చీకటి రోజులు మెల్లగా ముగుస్తున్నాయి. ఇప్పుడు మీ అదృష్టం మేల్కొనే సమయం కూడా ప్రారంభమవుతుంది. మరియు తులారాశి వారి రాబోయే 24 గంటల మధ్య మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన ఒక మంచి మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు మెల్లగా తగ్గే సూచనలున్నాయి. ఇంతకాలం ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవకపోవడం, వచ్చినది వచ్చినట్టే ఖర్చు అవ్వడం, అప్పులు పెరగడం వంటి సమస్యలు చాలా మందిని బాధ పెట్టాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. ఒక ఆర్థిక లాభం మీకు ఆనందం కలిగిస్తుంది. ఇది ఉద్యోగంలో పెండింగ్ లో డబ్బు కావచ్చు, వ్యాపారంలో రావాల్సిన బాకీ కావచ్చు, లేదా ఎప్పుడో ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. కొంతమంది తులారాశి వారికి కొత్త ఆదాయం వచ్చే మార్గం కూడా కనిపిస్తుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. మీరు ఊహించని చోటు నుండి డబ్బు రావడం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీకు సహాయం చేయని వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మంచిగా మాట్లాడడం ప్రారంభిస్తారు. మీరు గతంలో అనుభవించిన కష్టాల వల్ల ఇప్పుడు డబ్బు విలువ మీకు బాగా తెలుసు. అందుకే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు విని పెట్టుబడులు పెట్టకండి. ముఖ్యంగా ఈ సమయంలో పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం మంచిది కాదు, కానీ మీ కోసం మీరు చేసే ఖర్చు మాత్రం భవిష్యత్తులో లాభం ఇస్తుంది. కొందరికి కొత్త వాహనం కొనుగోలు యోగం కనిపిస్తుంది. మరికొందరికి బంగారం లేదా స్థలం కొనాలని ఆలోచన రావచ్చు. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో డబ్బు విషయాల్లో మీ సలహా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా భరిస్తూ వచ్చారు, కానీ ఇప్పుడు పరమేశ్వరుడు మీ కష్టానికి ఫలితం ఇవ్వబోతున్నాడు. లక్ష్మీదేవికి దీపం వెలిగించి తెల్లని పూలు సమర్పిస్తే ధనలాభం మరింత బలపడుతుంది. పేదవారికి అన్నదానం చేస్తే మీ ఇంట్లో ధన సమృద్ధి పెరుగుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీ చేతికి
చేతికి వచ్చే చిన్న మొత్తమైన భవిష్యత్తులో పెద్ద లాభానికి కారణమవుతుంది. తులారాశి వారు ఇప్పటి వరకు డబ్బు కోసం మీరు పడిన కష్టం ఇప్పుడు తగ్గే సమయం ప్రారంభమయ్యింది. మరి స్నేహితులారా, తులారాశి వారు మీ జీవితంలో చాలా సమస్యలకు కారణం మీ మంచితనమే అని చాలాసార్లు అనిపించి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరికైనా సహాయం చేస్తే పూర్తి మనసుతో చేస్తారు. ఎవరి కష్టంలో ఉన్నా చూడలేరు. మీ దగ్గర ఎంత తక్కువ ఉన్నా పంచుకునే స్వభావం మీది. అందుకే చాలా మంది మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటారు. మీరు బయటకు చెప్పకపోయినా లోపల చాలా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మీకు దగ్గరైన వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే చాలా మానసికంగా కృంగిపోతారు. తులారాశి వారు చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అందుకే కొన్నిసార్లు లేని సమస్యను కూడా మనసులో పెద్దదిగా చేసుకుంటారు. ఎవరో ఒకరు చెప్పిన మాటను రోజుల తరబడి గుర్తు పెట్టుకుని బాధపడే స్వభావం మీలో ఉంటుంది. కానీ మీలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా మీ బాధ్యతల్ని వదిలిపెట్టారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా కష్టపడుతూ ఉంటారు. మీకు పని అంటే చాలా గౌరవం. అందుకే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీకు నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. కానీ ఒకసారి కోపం వస్తే ఎదుటి వారిని కఠినంగా మాట్లాడే స్వభావం కూడా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు. ఈ రాబోయే 24 గంటల మధ్య మీరు మీ మాటల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా పెద్ద సమస్య తప్పుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కోపంగా మాట్లాడకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మాటకు చాలా శక్తి ఉంటుంది. మీరు చెప్పే మంచి మాట ఇంట్లో శాంతిని తెస్తుంది. అదే కోపంతో మాట్లాడితే చిన్న విషయం పెద్ద గొడవ అవుతుంది. ఈ సమయంలో మీరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలన్నమాట. ఉదయం కొద్దిసేపు పరమేశ్వరుడి ధ్యానం చేయండి. ఒంటరిగా కూర్చొని ఎక్కువగా బాధపడకండి. మీ జీవితంలో మంచి రోజులు రావడానికి ఆలస్యమైన ఇప్పుడు అవి దగ్గర పడుతున్నాయి. మీ నిజాయితీ, మీ కష్టం, మీ సహనం వృధా కాలేదు. ఇప్పుడు వాటికి ఫలితం వచ్చే సమయం. ముఖ్యంగా తులారాశి మహిళలు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. మీ మనసు బలంగా ఉంటే అదృష్టం కూడా మీ వైపు తిరుగుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారి మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ తిరిగి వచ్చే సమయం ఇది. ఈ రాబోయే 24 గంటల్లో మీ కుటుంబంలో ఒక ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా ఇంట్లో ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. ఎవరో ఒకరి వల్ల కుటుంబంలో వచ్చిన దూరం ఇప్పుడు మళ్లీ దగ్గరవుతుంది. మీ ఇంట్లో శుభవార్త వినిపించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది తులారాశి వారికి ఇంట్లో శుభకార్యం గురించి మాట్లాడడం ప్రారంభమవుతుంది. గతంలో ఆగిపోయిన పెళ్లి సంబంధం మళ్లీ ముందుకు రావచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడడం కూడా ఒక పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీరు చేసిన త్యాగాలను గుర్తు చేసుకునే పరిస్థితి కూడా రాబోతుంది. ముఖ్యంగా దూరంగా ఉన్న బంధువులు మళ్లీ మీతో మాట్లాడడానికి ముందుకొస్తారు. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి కాల్ రావచ్చు. మీ ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం బయట వెళ్లిన కుటుంబ సభ్యుల నుండి కూడా మంచి వార్త వచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఇంట్లో పరమేశ్వరుడి పేరుతో దీపం వెలిగిస్తే మరింత శుభం జరుగుతుంది. పరమేశ్వరుడి దర్శనం చాలా మంచిది. పాలు లేదా నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. తులారాశి వారు మీరెప్పుడు కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు. మీ సంతోషం కంటే ఇంటి వాళ్ల సంతోషాన్ని ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు అదే ప్రేమ మీకు తిరిగి ఆనందంగా మారబోతుంది. ఈ సమయంలో ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. వాళ్ళ మాట వినడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో మీ ఇంట్లో ఒక శుభ సమాచారం వినే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. ఈ వార్త మీ కుటుంబంలో కొత్త ఆశను, కొత్త ఆనందాన్ని తీసుకురాబోతుంది. మరియు స్నేహితులారా, మీ ఇంట్లో చీకటి రోజుల కంటే వెలుగు రోజులు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తులారాశి వారి రాబోయే 24 గంటల్లో మీరు చేసే ఒక చిన్న ఆధ్యాత్మిక పని కూడా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం అవ్వవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై బుధుడు మరియు గురుగ్రహం ప్రభావం బలంగా ఉంది. అందుకే పరమేశ్వరుడి అనుగ్రహం త్వరగా పనిచేసే సమయం ఇది. ముఖ్యంగా గణపతి స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. గణపతి స్వామికి ఆకుపచ్చ గరిక సమర్పించి ఓం గం గణపతయే నమః అని జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇంతకాలం ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. చదువుకునే పిల్లలకు కూడా ఇది చాలా శుభప్రదమైన సమయం. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. చాలా మంది తులారాశి వారు గత కొన్ని నెలలుగా మానసిక ఒత్తిడి, భయం, నిద్రలేమి వంటి సమస్యలు అనుభవిస్తున్నారు. హనుమంతుడి దర్శనం వల్ల భయం తొలగిపోతుంది. బెల్లం, వడలు సమర్పిస్తే ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. పరమేశ్వరుడి ఆలయానికి వెళ్లి నీటితో అభిషేకం చేసే మనసులో ఉన్న బాధలు తొలగిపోతాయి. కొంతమంది తులారాశి వారికి దృష్టి దోషం కూడా కనిపిస్తుంది. అందుకే ఒకసారి నవగ్రహ ఆలయానికి దర్శించుకొని నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది. ఈ సమయంలో మీరు ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం తప్పకుండా చేయాలి. తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే కుటుంబ
కుటుంబంలో నెగటివ్ శక్తి తగ్గిపోతుంది. మహిళలు పరమేశ్వరుడి అర్ధభాగమైన పార్వతీదేవిని లేదా లక్ష్మీదేవిని స్మరిస్తూ కుంకుమార్చన చేస్తే ఇంట్లో ధనలాభం పెరుగుతుంది. పేదవారికి పండు లేదా అన్నదానం చేస్తే మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్లీ కదులుతుంది. తులారాశి వారి రాబోయే 24 గంటల్లో మీరు వెళ్లే దేవాలయం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురాబోతుంది. పరమేశ్వరుడు మీ ప్రార్థన వినే సమయం ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది. మరి స్నేహితులారా, తులారాశి వారి రాబోయే 24 గంటల్లో ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో కూడా చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం మీరు చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు వచ్చే సమయం వచ్చింది. ఉద్యోగంలో మీ పని చూసి పై అధికారులు మెచ్చుకునే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీపై ఉన్న అపోహలు తొలగిపోయి మీరు నిజాయితీగా పని చేసిన గుర్తింపు రాకపోవడం వల్ల చాలా సార్లు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతుంది. మీకు ఒక మంచి సమాచారం రాబోతుంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశం, ఇంకొంతమందికి పదోన్నతి, మరి కొంతమందికి జీతం పెరిగి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే తులారాశి వారి కూడా ఈ సమయం బలంగా ఉంది. ఇంతకాలం నెమ్మదిగా సాగిన వ్యాపారం ఇప్పుడు మళ్లీ లాభాల వైపు తిరుగుతుంది. కొత్త కస్టమర్లు రావచ్చు, పాత బాకీలు వసూలు కావచ్చు. మీ మాట వల్ల ఒక మంచి ఒప్పందం జరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ సమయంలో ఒక జాగ్రత్త చాలా అవసరం. భాగస్వామ్య వ్యాపారంలో ఎవరి మీదైనా పూర్తి నమ్మకం పెట్టుకోవద్దు. డబ్బు విషయంలో కూడా సంతకం చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూసేవారు కూడా మీ చుట్టూ ఉంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ సమయం ఆశను తీసుకొస్తుంది. మీరు గతంలో విఫలమైన ఇప్పుడు మళ్లీ ప్రయత్నిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మంచి సమాచారం రావచ్చు. ముఖ్యంగా కంప్యూటర్, అకౌంట్, మెడికల్, టీచింగ్ రంగాల్లో ఉన్న తులారాశి వారికి సమయంలో అదృష్టం బలంగా కనిపిస్తుంది. డబ్బు వచ్చిన వెంటనే అనవసర ఖర్చులు చేయకుండా కొంత సేవింగ్ చేయాలి. ఈ రాబోయే 24 గంటలు మీరు ప్రారంభించే ఒక పని భవిష్యత్తులో మీకు పెద్ద స్థాయిలో లాభం తీసుకురాబోతుంది. తులారాశి వారి మీ కష్టం ఇప్పుడు ఫలితం చూపించే దశలోకి వచ్చింది. తులారాశి వారి ప్రేమ విషయంలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనసారా ప్రేమిస్తే జీవితాంతం వారిని గుర్తు పెట్టుకుంటారు. కానీ మీ జీవితంలో ఎక్కువ బాధ కూడా ప్రేమ సంబంధాల వల్లే వచ్చి ఉంటుంది. మీరు ఎంత ప్రేమ చూపించినా ఎదుటివారు అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా మానసికంగా కుంగిపోయారు. కొంతమంది తులారాశి వారు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఒంటరితనంతో బాధపడుతుంటారు. కానీ రాబోయే 24 గంటల మధ్య మీ సంబంధాల్లో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ప్రేమలో ఉన్న వారికి అపార్థాలు తగ్గిపోతాయి. దూరమైన వ్యక్తి మళ్లీ దగ్గర అవ్వవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుండి కాల్ లేదా మెసేజ్ రావచ్చు. వివాహం ఆలస్యం అవుతున్న తులారాశి వారికి ఈ సమయంలో మంచి సంబంధం వచ్చే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులు కూడా మీ పెళ్లి విషయం మీద సానుకూలంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. భార్యాభర్తల మధ్య గతంలో వచ్చిన చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీరు కొంచెం ఓపికగా ఉంటే సంబంధం మళ్లీ బలపడుతుంది. కలిసి దేవాలయ దర్శనం చేస్తే చాలా మంచిది. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఒంటరిగా బాధపడుతున్న తులారాశి వారి కూడా ఇప్పుడు జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. గతంలో జరిగిన మోసాలను గుర్తు చేసుకుంటూ కొత్త సంబంధాలను దూరం పెట్టకండి. అందరూ ఒకేలా ఉండరు. పరమేశ్వరుడు ఇప్పుడు మీ జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని పంపించే అవకాశం ఉంటుంది. మీ మాటల్లో ఉన్న బాధను తగ్గించే సమయం ఇది. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం, భావోద్వేగాలపై జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా బాధపడకుండా పరమేశ్వరుడిపై నమ్మకం ఉంచాలి. తులారాశి వారు ప్రేమ విషయంలో మీ జీవితంలో మళ్లీ వెలుగు కనిపించే సమయం దగ్గర పడుతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు రాబోయే 24 గంటలు మీ జీవితంలో జరిగే సంఘటనలు సాధారణం కావు. ఇవి మీ అదృష్టాన్ని మెల్లగా మార్చే సమయం. ఈ రోజున మీరు చేసే ఒక చిన్న పని మీ తలరాతను మార్చగలదు. ఈ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి సమీపంలోని పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళండి. స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు చక్కెరతో కూడిన పంచామృతాలతో అభిషేకం చేయించండి. అది సాధ్యం కాకపోతే కేవలం శుద్ధమైన జలంతోనే అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు మనస్ఫూర్తిగా జపించండి. అనంతరం 11 మారేడు దళాలను పరమేశ్వరుడికి సమర్పించి మీ మనసులోని కోరికను చెప్పుకోండి. ఈ రోజున తెలుపు రంగు వస్త్రం ధరించడం లేదా కనీసం తెలుపు రంగు రుమాలు దగ్గర ఉంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే పేదవారికి పాలు లేదా అన్నదానం చేయడం వల్ల మీ ఇంట్లో ధన సమృద్ధి పెరుగుతుంది. ఉదయం లేవగానే ఓం బుధాయ నమః అని 21 సార్లు జపించండి. ఇది మీ ఆలోచనలో స్పష్టతను తీసుకొస్తుంది. బుధుడు అనుగ్రహం వల్ల ఉద్యోగం, డబ్బు, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి వారి ఈ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పరమేశ్వరుడిపై నమ్మకం ఉంచండి. మీ కష్టం వృధా కాలేదు. మీరు పడిన ప్రతి కన్నీటి బొట్టుకి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. తులారాశి వారి రాబోయే 24 గంటల్లో మీరు వినే 3 శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభమవుతాయి. ఇంతకాలం చీకటిలా అనిపించిన జీవితం ఇప్పుడు వెలుగుతో నిండిపోతుంది. మరి స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.